హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, పైథాన్ లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పబోతున్నానన్నమాట. సో, పైథాన్ లాంగ్వేజ్ అంటే ఏమిటి? పైథాన్ లాంగ్వేజ్‌ని ఎలా నేర్చుకోవాలి? కంప్లీట్‌గా తెలుగులో. ఇదే మీ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఇప్పటిదాకా మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదు ప్రోగ్రామింగ్ మీద. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అది పైథాన్‌ని నేర్చుకోవాలనుకుంటే ఎలా నేర్చుకోవాలి? అన్న దాని గురించి కూడా చెప్పబోతున్నాననమాట. సో, ఈ వీడియో నేను క్రియేట్ చేసే ఈ నెక్స్ట్ అప్‌కమింగ్ వచ్చే ఈ ప్లేలిస్ట్‌లో ఉండే వీడియోస్ అన్నీ కంప్లీట్ బిగినర్స్‌కనమాట. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా గానీ, ఈ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అయితాయి. మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారనమాట. అలా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏమేముంటాయి, ఎలా నేర్చుకోవాలి. మీరు ఒక్కసారి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటికి గూడా మీరు వేరేది ఏదైనా నేర్చుకోవాలనుకున్నా గూడా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో, నేను ఆ విధంగా టీచ్ చేయబోతున్నాననమాట. బై ఎండ్ ఆఫ్ ద ఈ ఈ ప్లేలిస్ట్‌లో మీరు లాస్ట్ వీడియో వాచ్ చేసే కల్లా మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తదనమాట పైథాన్ మీద. సో, నో వరీస్ అనమాట. నేను హెల్ప్ చేస్తా. మీరు నేర్చుకోవడానికి మధ్యలో ఏదైనా డౌట్స్ వచ్చినా ఆల్వేస్ నేనుంటా అనమాట మీకు హెల్ప్ చేయడానికి. ఫస్ట్ మనం ముందు పైథాన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి 1989 అంటే 1989 నుంచి ఉందనమాట. అంటే జావా. ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని బయట వింటాం గదా! సో, అదొచ్చేసిందంటే 1995 అనమాట. అంటే జావా వచ్చేదానికన్నా ముందు 6 సంవత్సరాల ముందే వచ్చిందన్నమాట. కానీ జావా బాగా ఫేమస్ అయిందనమాట. ఎందుకంటే ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్స్ అన్నీ జావా. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ జావాలో డెవలప్ చేయడం వల్ల అది బాగా ఫేమస్ అయిందనమాట పైథాన్ కన్నా. రీసెంట్ డేస్‌లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి పైథాన్‌కొచ్చే ఆదరణ చాలా పెరిగిందనమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ది పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, యూట్యూబ్ అండ్ డ్రాప్ బాక్స్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీస్ పైథాన్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినాయన్నమాట. ఎందుకు అంటే పైథాన్ అనేది చాలా సింపుల్ అనమాట. మనకి జస్ట్ మన ఇంగ్లీష్‌లో ఎలా రాస్తామో, ఇప్పుడు మన తెలుగులో ఎలా రాస్తామో అలా మనకు కొంచెం ఇంగ్లీష్ వచ్చుంటే ఆ ఇంగ్లీష్‌లో రాసేయొచ్చనమాట. ఆ ఇంగ్లీష్‌లో రాసినట్టే ఉంటదనమాట కోడింగ్. పెద్ద పెద్ద సింటాక్స్‌లు పెద్ద పెద్ద ఏమి ఉండవనమాట. చాలా సింపుల్‌గా ఉంటదనమాట. మీరే అంటారు ఇంత సింపుల్‌గుందేంది పైథాన్ లాంగ్వేజ్ అని. అందుకనే యూజ్ చేస్తున్నాను. పెద్ద పెద్ద కంపెనీస్ యూజ్ చేయడం వల్ల ఎనక పెద్ద రీజన్ ఏందంటే, పెద్ద పెద్ద కంపెనీల్లో సైంటిస్ట్‌లుంటారు. ఆర్&డీలుంటారు. స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి కదా! మనకి ఇస్రో ఉంది. అమెరికాలోకి నాసా ఉంది. ఇట్లా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా! వాళ్ళందరూ సైంటిస్ట్‌లేందంటే వాళ్ళకి వాళ్ళ వర్క్ కావాలి. వాళ్ళు ఏ లాంగ్వేజ్‌లో రాసినవనేది ముఖ్యం కాదు. వాళ్ళంత కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేంత గూడా ఉండదు. అందుకని వాళ్ళకి సింపుల్‌గుండేదేందంటే, వాళ్ళకి జస్ట్ ఇంగ్లీష్ వస్తది కదా! ఇంగ్లీష్ వచ్చినట్లే ఉంటదని వాళ్ళు పైథాన్‌ని నేర్చుకోవడం ప్రిఫర్ చేశారనమాట. అప్పటి నుంచి ఈ అంతా పెద్ద పెద్ద యోళ్ళు యూజ్ చేయడం వల్ల ఈ పైథాన్ అనే దానికి ఆదరణ పెరిగిందనమాట. ఇప్పుడు గిట్‌హబ్‌లో బయట వరల్డ్‌లో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ అనమాట. అండ్ పైథాన్‌కొచ్చేసి ఇది ఓపెన్ సోర్స్ అనమాట. దీనికి చాలా డెవలపర్స్ గూడా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఓపెన్ సోర్స్ అంటే ఏందంటే, ఇప్పుడు ఎవరైనా పైథాన్‌లోకొచ్చే దానికి లైక్ దాన్ని ఇంప్రూవ్ చేసేది గూడా వేరే డెవలపర్సే అనమాట. వీళ్ళే చేస్తారనమాట. ఫుల్లీ సెక్యూరిటీ అనమాట. చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని గూడా సాల్వ్ చేస్తది. రియల్ టైమ్‌లో ఇప్పుడు మనం వచ్చేసి జాబ్ సెక్టార్స్ వచ్చేసరికి పైథాన్ ఎక్కడెక్కడ వాడుతున్నారంటే ఏఐలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రోబోట్స్ ఉన్నాయి కదా! రోబోట్స్‌లో, చాట్ బోట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర ఏఐస్‌లో యూజ్ చేస్తున్నారనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. మిషన్ లెర్నింగ్‌లో కూడా పైథాన్ అనే దాన్ని బాగా యూజ్ చేస్తున్నారనమాట. మిషన్ లెర్నింగ్‌కి ఎగ్జాంపుల్ వచ్చేసి జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన అమెజాన్‌లో ఒక ప్రొడక్ట్ పైన కొంటుంటే మనకి కింద రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూపిస్తదనమాట. సజెషన్ ప్రొడక్ట్స్. సో, ఇది గూడా మిషన్ లెర్నింగే అనమాట. దీని బ్యాక్ ఎండ్‌లో గూడా పైథాన్ అని యూజ్ చేస్తారనమాట. మీకు రెడిట్ వెబ్‌సైట్ తెలిసే ఉంటది. ఈ రెడిట్ వెబ్‌సైట్ కంప్లీట్‌గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనే రాశారనమాట. మనకి పైథాన్ వచ్చేసి మన వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ పైథాన్ వచ్చేలో డిజాంగో అని ఒక ఫ్రేమ్‌వర్క్ ఉందనమాట. దాన్ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్ వెబ్‌సైట్‌ని మనం పైథాన్‌లో బిల్డ్ చేయొచ్చనమాట. బ్యాక్ ఎండ్ గూడా డిజాంగో అనేది బ్యాక్ ఎండ్ సర్వర్‌ని గూడా డెవలప్ చేయడానికి యూజ్ అయితదనమాట. డేటా అనాలిటిక్స్‌లో గూడా మనకి పైథాన్ లాంగ్వేజ్‌ని వాడతారు. మీకు ఆర్ లాంగ్వేజ్ అని తెలిసుంటే అందులో గూడా పైథాన్ సింటాక్సే ఉంటది ఆర్ లాంగ్వేజ్‌లో గూడా. అండ్ ఇలా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట.
ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఎస్‌డికేలు గానీ, డిఫరెంట్ ఎస్‌డికేలు గానీ ఉంటాయి కదా! అక్కడ కూడా పైథాన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మనం చూసే ప్రతి దాంట్లో పైథాన్ ఎందుకంటే అది చాలా ఈజీ ఉంటదనమాట. సో, అందుకోసమే దాన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది నేర్చుకోవడం వల్ల మనకు బయట జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కానీ సబ్జెక్ట్ వచ్చేసి చాలా గట్టిగా నేర్చుకోవాలనమాట. అండ్ ఇదనమాట. ఇది జస్ట్ ఓవర్‌వ్యూ అనమాట. అండ్ నేను పర్సనల్‌గా పైథాన్‌ని చాలా అంటే నేను నా డెవలపర్ కెరియర్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్‌లో నేను పైథాన్‌ని చాలా ప్లేసెస్‌లో యూజ్ చేశా అనమాట. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే నేను నా డే టు డే లైఫ్‌లో ఉండే టాస్క్‌లన్నిటిని ఆటోమేటిక్ చేశా అనమాట. లైక్ మా ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఓ పర్టిక్యులర్ టైంలో మెసేజ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్‌గా రిప్లై ఇచ్చేయడాలు, ఫేస్‌బుక్‌లో రిప్లై ఇచ్చేయడాలు అండ్ ఒక వెబ్‌సైట్‌లోంచి పీడీఎఫ్‌లు ఉన్నాయి కదా! వాటిని ఎవ్రి పేజ్‌ని ఆటోమేటిక్‌గా స్క్రీన్‌షాట్ తీయడాలు అండ్ ఒక 1000 ఫోటోస్ ఉన్నాయి. ఆ 1000 ఫోటోస్‌కి ఒకేసారి నేమ్ చేంజ్ చేయడాలు. అండ్ మా ఇంటి కరెంట్ బిల్ మాకు 3 హోమ్స్ ఉన్నాయన్నమాట. సో, వాటికి కరెంట్ బిల్‌ని ఆటోమేటిక్‌గా గెట్ చేయడానికి లైక్ నేను జస్ట్ ఒక స్క్రిప్ట్ రాసా. ఆ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ మంత్ ఎంత కరెంట్ బిల్ వచ్చిందో, ఎంత పే చేయాలి, ఎంత డ్యూ ఉందో అంతా చూపిస్తదనమాట. అలా నేను చాలా స్క్రిప్ట్స్ రాసా. వాటన్నిటిని గూడా నేను మీకు షేర్ చేస్తా అనమాట. అండ్ వాటిని ఎలా రాయాలో గూడా చెప్తాను. పైథాన్ అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇక్కడ మనం పైథాన్ రిలేటెడ్‌గా ఎవ్రీథింగ్ ఇక్కడ ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఈవెన్ అఫీషియల్ డాక్యుమెంట్ గూడా చాలా ఫ్రెండ్లీ ఉంటది. సో, దాన్ని గూడా మనం ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. అండ్ లేటెస్ట్ న్యూస్ ఏంటిది, అప్‌కమింగ్ ఈవెంట్స్ ఏంటిది పైథాన్‌లో అండ్ సక్సెస్ స్టోరీస్ ఏంది, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు. ఇలా ఈ పైథాన్ పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్. సో, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ మీరు అన్నిటి గురించి సెర్చ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కమ్యూనిటీస్, సక్సెస్ స్టోరీస్, న్యూస్, ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి గదా! సో, వీటన్నిటిని మీరు ఇక్కడ గెట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ నేనేం చెప్పబోతున్నానంటే, నా మెయిన్ మోటో ఏందంటే, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో పైథాన్‌ని మీకు 30 రోజుల్లో నేర్పించడమే నా మెయిన్ మోటో అనమాట. నా నా గోల్ అనమాట. సో, అది ఖచ్చితంగా నెరవేరిద్ది నాకు తెలుసు. సో, మీకు దీనికి మీకు జస్ట్ మీకేందంటే మీరు జస్ట్ కొంచెం టైమ్ స్పెండ్ చేయాలంతే. టైమ్ స్పెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తదనమాట. సో, ఈ ఈ లింక్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు చూసుకోండి. అండ్ ఇప్పుడు మనకి పైథాన్ లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్యూచర్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ కొంటుంటే దానికి ఫ్యూచర్స్ ఉంటాయి కదా! ఒక్కో మొబైల్‌కి ఒక్కో ఫ్యూచర్స్ ఉంటాయి. లైక్ ఒక దాంట్లో కెమెరా బావుంటది. ఒక్కొక్క దాంట్లో ర్యామ్ బావుంటది. ఒక దాంట్లో స్క్రీన్ రిజల్యూషన్ బావుంటది. అట్లా ఎవ్రీథింగ్ ఒక్కోటుంటది గదా! అట్లా మనకి ప్రతి లాంగ్వేజ్‌లో గూడా కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయనమాట. సో, మనకి పైథాన్‌కొచ్చేకల్లా కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయనమాట. సో, వాటి గురించి ఏందో చూద్దాం. ఫస్టొచ్చేసి ఒకటి ఈజీ టు లెర్న్ అండ్ యూజ్ అనమాట. సో, ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఎంత ఈజీగా నేర్చుకున్నా అంత ఈజీగా యూజ్ చేయొచ్చనమాట. జస్ట్ లైక్ ఇంగ్లీష్ లెక్కనమాట. ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకొని యూజ్ చేస్తామో ఇది గూడా అంతే అనమాట. నేర్చుకొని యూజ్ చేసేయొచ్చు. అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. సో, ఓపెన్ సోర్స్ అంటే ఏందంటే, ఒక కంపెనీ ఇవి ఎప్పుడైతే ఓపెన్ సోర్స్ ఉంటదో ఏదైనా సాఫ్ట్‌వేర్ గానీ, లాంగ్వేజ్ గానీ, ఏ డెవలపర్ అయినా గానీ దానికి కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకొని రిక్వెస్ట్ పంపొచ్చనమాట. అంటే అది ఓపెన్ సోర్స్ అనమాట. ఒకవేళ క్లోజ్డ్ ఉంటే ఎవరు మనం ఇప్పుడు సపోజ్ ఆండ్రాయిడ్ వచ్చేసి క్లోజ్డ్ అనమాట. అది ఓపెన్ సోర్స్ సారీ. ఆండ్రాయిడ్ వచ్చేసి ఓపెన్ సోర్స్. అదే మ్యాక్ వచ్చేసి ఓపెన్ సోర్స్ కాదనమాట. అది ఓన్లీ యాపిలోళ్ళే డెవలప్ చేసుకుంటారనమాట. సో, ఆ విధంగా ఆండ్రాయిడ్ వచ్చేసి కూడా కొంచెం వాటికి ఓపెన్ సోర్స్, కొంచెం వాటికి ఓపెన్ సోర్స్ కాదు. ఆ విధంగా ఇది ఓపెన్ సోర్స్ అంటే ఎవ్రీ డెవలపర్ కంట్రిబ్యూట్ చేయొచ్చనమాట దానికి. ఇప్పుడు లైనెక్స్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఓపెన్ సోర్స్‌కి. విండోస్ వచ్చేసి ఓపెన్ సోర్స్ కాదు. లైనెక్స్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అనమాట. అందుకని లైనెక్స్ ఓఎస్ చాలా సెక్యూర్ ఉంటది. విండోస్ అంటే ఓపెన్ సోర్స్ అంటే ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు అప్డేట్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. అదే మనకి ఇక్కడ అనుకోండి లైనెక్స్‌లో అనుకోండి డెవలపర్స్ వాళ్ళకి కావాల్సిన చేంజెస్ చేసుకొని రిక్వెస్ట్ పెడతారనమాట. అది యాక్సెప్ట్ అవ్వగానే నెక్స్ట్ వెర్షన్‌లో ఆటోమేటిక్‌గా లైవ్ వచ్చేస్తదనమాట. అది ఓపెన్ సోర్స్‌కి దానికి డిఫరెన్స్. అండ్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అనగానే ఏందంటే ఇది వచ్చేసి డిఫరెంట్ ఓఎస్‌ని సపోర్ట్ చేస్తదనమాట. మ్యాక్‌లో రన్ చేయొచ్చు, లైనక్స్‌లో రన్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ మిషన్స్‌లో ఓఎస్‌ల్లో రన్ చేసుకోవచ్చనమాట. మీరు సపోజ్ ఒక కోడ్‌ని ఇక్కడ ఒక ల్యాప్‌టాప్‌లో రాసారంటే అదే కోడ్‌ని ఒక ఓఎస్ ఇప్పుడు సపోజ్ నాది మ్యాక్ ఓఎస్. సో, ఇదే కోడ్ మీకిస్తే మీ విండోస్‌లో రన్ చేసుకోవచ్చు. లైనక్స్‌లో అలా డిఫరెంట్ ఓఎస్‌లో రన్ చేసుకోవచ్చనమాట. సేమ్ కోడ్‌ని ఎటువంటి చేంజెస్ లేకుండా. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ అనమాట. సో, మనకేదైనా ఒకటుంటే దాన్ని ఈజీగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చనమాట. సపోజ్ ఏదైనా మనం ప్రింట్ చేయాలంటే డైరెక్ట్‌గా కన్సోల్‌లో
ఇట్లా డైరెక్ట్‌గా హలో అని ప్రింట్ చేయొచ్చనమాట. అదే మనకు వేరే లైక్ ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఏదైనా ఇప్పుడు మీకు ఒక ఫీలింగ్ ఒకటి అనిపిస్తుందంటే దాన్ని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చనమాట కోడ్ లాగా. అదే ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ అంటారనమాట. అదొక ఫ్యూచర్ అనమాట. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనమాట. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఏందంటే అందమైన ఫ్యూచర్ ఏందంటే పైథాన్‌కి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మనకి మామూలుగా మీరు చూస్తుంటారు. పెద్ద పెద్ద లైన్స్ ఉండి ఒకసారి ఎంటర్ కొట్టగానే ఎగ్జిక్యూట్ అయితుంటది కదా కోడ్‌ని. అలా కాకుండా మనకిక్కడ పైథాన్‌లోకొచ్చేసరికి ఎవ్రీ సింగిల్ లైన్‌ని మనం ఇండివిడ్యువల్‌గా కం రన్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 100 ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. జావాలో ఒక 100 లైన్స్ ఉన్నారంటే అది ఎట్ ఎ టైమ్ కంపైల్ అయ్యి రన్ కావాలనమాట. ఆ 100 లైన్‌ల కోడ్. అదే మనకు పైథాన్ వచ్చేకల్లా ఎవ్రీ సింగిల్ లైన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చనమాట. ఎవ్రీ సింగిల్ లైన్‌ని చేసుకోవచ్చు. అందుకే దాన్ని ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. మొత్తం మిగతా దాని కోసం వెయిట్ చేయకుండా ఒక పర్టిక్యులర్ పీస్ ఆఫ్ కోడ్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చనమాట. అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ కోడ్ రాస్తున్నామో అప్పుడు మనము దేని గురించి లైక్ ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ రాస్తుంటే ఇప్పుడు నా ల్యాప్‌టాప్ ఆర్కిటెక్చర్ ఏంది? దీని మెమరీ మేనేజ్‌మెంట్ ఏంది? వీటన్నిటిని నేను దేని గురించి పట్టించుకోనవసరం లేదనమాట. అది ఆటోమేటిక్‌గా ఈ హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి మనకి అయన్నీ సపోర్ట్ చేస్తదనమాట బై డిఫాల్ట్‌గా. అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి దీన్ని షార్ట్‌కట్‌లో ఊప్స్ అంటారు. మనకు అమీర్‌పేట్‌లో బాగా వినపడతది కదా! ఊప్స్ అని. ఊప్స్ కాన్సెప్ట్, జావా ఊప్స్ కాన్సెప్ట్స్ అని. ఊప్స్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో, ఇదొచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఇది మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ కాన్సెప్ట్స్‌ని యూజ్ చేస్తామనమాట. ఈ కాన్సెప్ట్స్‌ని యూజ్ చేయడం వల్ల మన కోడ్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది. చాలా ఈజీగా ఉంటది. అండ్ చాలా సెక్యూర్‌గా ఉంటదనమాట. అండ్ మేనేజ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుంటే. అండ్ ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి కూడా చెప్తా. మీరు వినే ఉంటారు. క్లాసెస్, కన్‌స్ట్రక్టర్, ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్ వీటన్నిటి గురించి ఆల్రెడీ మీకు తెలుస్తున్నా ఏం కాదు. తెలియకపోయినా గానీ నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరైతే వరీ కామాకండి. జస్ట్ నేను చెప్పాలని చెప్తున్నా. వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తా అనమాట ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. అండ్ ఎంబెడెడ్ లాంగ్వేజ్ అనమాట. సో, ఈ పైథాన్ లాంగ్వేజ్‌ని వేరే లాంగ్వేజెస్‌తో ఈజీగా కలిపేయొచ్చనమాట. సపోజ్ వేరే లాంగ్వేజ్‌లో ఇప్పుడు సపోజ్ మీరు ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారనుకోండి, జావా యూజ్ చేస్తున్నారనుకోండి, జావాతో మీరు ఈ పైథాన్‌ని కోడ్‌ని ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చనమాట. ఎంబెడెడ్ అంటే చాలా ఈజీగా ఎంబెడెడ్ ఒక దాంట్లో కలిసిపోతుంటాయనమాట. అండ్ మెనీ మోర్ అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని గురించి నేను ఒక వీడియోలో చెప్పేటప్పుడు చెప్తా అనమాట. దాని స్పెషాలిటీ ఏంటిదని ఆ వీడియో. ఎందుకంటే చాలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితదనమాట. సో, ఈ వీడియో నేను తొందరగా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో, అందుకనే నేను చెప్తా అనమాట. ఇదనమాట. ఇది ఇయనమాట మెయిన్ ఫ్యూచర్స్ వచ్చేసి. మీరైతే తప్పనిసరిగా ఈ చివరి ప్లే లిస్ట్ దాకా చూడండి. ఒకవేళ మీరు పైథాన్ డెవలపర్ ఆర్ ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫుల్ గ్రిప్ రావాలంటే. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తే రిమైనింగ్ లాంగ్వేజెస్ చాలా ఈజీగా వస్తాయన్నమాట. సో, మీరు ఎటువంటి లాంగ్వేజ్‌నైనా నేర్చుకోగలుగుతారు భయం లేకుండా. అండ్ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా నేను ఆల్‌వేస్ అవైలబుల్ ఉంటా. నా సోషల్ మీడియా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీరు ఎనీ టైమ్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వితిన్ 1 డేలో నేను రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తా. అండ్ ఇన్‌స్టంట్ హెల్ప్ అయితే వస్తది. మీరు ఎక్కడైతే స్ట్రక్ అయ్యేది ఎక్కడ ఉండదు. ఆల్‌వేస్ నేనుంటా. మీరు టిల్ తోప్ డెవలపర్ అయ్యేదాకా నేనైతే ఉంటా. ఇంకింతకు మించిన ప్రామిస్ నేను ఇవ్వలేను. మీరేందంటే మీరు జస్ట్ టైమ్ నందు నేను చెప్పిన కాన్సెప్ట్స్‌ని క్లియర్‌గా చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం ఇంకా మీ వంతనమాట అది. అంతే. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ కోడింగ్.